ఇక దద్దు పోసింది మన నేను చెప్పిన పిల్ల ఈ ముగ్గురు నాగక్క ఇద్దరు ఆడోళ్ళు ఈ సైదయ్య ఉన్నాడు. ఇక ఈ పెదనాన్న కడుపులో ఉన్నాడు, రెండో పెదనాన్న. అన్నాక వీళ్ళు ఏం చేశారు, ఈ ముగ్గురు పిల్లగాళ్ళు ముగ్గురు దద్దు పూసింది. నాక జనం తగులుతున్నా. ఈ నాగమ్మ అరటికాయలు తినేది, బిస్కెట్ తినేది, ఎవరన్నా అన్నం పెట్టేది. ఆ పిల్ల తినకపోయేది, కడుపులో పోసి నీ వలిగిన గుండు గుండు ఉండేది అన్నమాట. చేతులు కాళ్ళు ఎర్రగా ఇట్టనే బుగ్గలు ఇంతలా బుగ్గలు. అసలు మా ఆయన సత్యపేమ అంటే పిల్ల అసలు బంగారంలాగా ఉంది. ఇక సందకాడ అంగడాలచ్చం కాడికి పోయి నేను ఇక మంత్రం పెట్టించుకొస్తానని సంకర వేసుకొని పోతాను. ఈ నాగమ్మను పెదనాన్న ఇంటికాడ ఉన్నారు. ఉంటే పోతుంటే పొద్దు గారప్పుడే మీ మొత్తం మందలే అప్పుడు అది అడవి ఉన్నట్టుండేది కదా. ఇక మొత్తం మందలే పొద్దు గారప్పుడే వాళ్ళు జిడ్డు తీసి పోసారు. గబా గబా దాటింది. దబా దబా చూసుకొని చూసుకోకుండా దాటిపోయినా. దాటిపోయి అసంత పోయి వెనక్కి తిరిగి చూసిన. మా అమ్మ నేనేం తొక్కింది అని భయం అయ్యి కడుపులో భయపడి పోయినా. పోతే ఇది అన్నారు కదా, నేను తీసుకుపోయిన పిల్ల సైదమ్మ దాని పేరు అన్నారు కదా. అంగడాలు వచ్చామమ్మ, నువ్వు మంత్రం పెడితే ఊకునే పోద్దామమ్మ, నాకు నువ్వు మంత్రం పెట్టు, నాకు ఊకునే పోద్ది అని అంటే పోయి నీ దొంప తేగ కదని మంత్రం పెట్టింది. నూరి పోయేవని ఇచ్చింది. వచ్చిన అన్నం పెట్టిన పిల్లగాళ్ళు తిన్నారు. అందరు ఎండాకాలం మనం పండుకునే కాడ అక్కడ పండుకున్నాం, 3 మంచాలు వేసుకొని. అప్పుడు దీపాలు కరెంట్ లేదు, బుడ్డి నిండా సవలు పోసుకున్నాం, అగ్గి పెట్టే దీపం మంచం కింద పెట్టుకున్నాం, ఆడ పండుకున్నాం. పండుకుంటే నా సంధ్య తురుకోడు కూర్చేటప్పటికే గొల్లోళ్ళ లింగం వచ్చి అన్నది కదా. ఆ మొత్తం అవతల ఉన్నాడు బజాట నిలబడి, ఏమే దానమ్మ పిల్లగాళ్ళకి దద్దు పోసింది, మరి దగ్గినాదే అన్నాను. నిదట్లో మేక రాలే ఇంకా నాకు అలా. ఇక పిల్లల్ని చెయ్యి మీద పెట్టుకొని పట్టుకున్నా. ఇంకా సైదయ్య అని నాగమ్మని తాతయ్య పండుకోండి. నేను కడుపుతో ఒత్తిట్లో ఉన్నానని నాకు ఒక్క పిల్లని ఇచ్చాడు తాతయ్య. పక్కన పెట్టుకొని పండితే పిల్లని వేసి కూర్చొని ఉంది. ఏందమ్మా కూర్చున్నావు అని నేను కూడా లేచిన. లేస్తే నన్ను చంపుడు చూసింది అమ్మాయి. నన్ను కాదు కొట్టింది, ఇక నన్ను ఇటు కొట్టింది. లేచింది, కూర్చుంది మంచిగానేది. నేను నిద్ర మీద ఉన్నా. లేచి ఏందమ్మా లేచినవిందమ్మా, ఏందమ్మా లేచినవింది అని అంటే కూర్చుంది. నేనేందమ్మా అని అంటే నా చెంప మీద పెట్టేస్తే, ఏంది నన్ను కొడతావు అని అంటే, వా నన్ను రమ్మని పిలుస్తున్నారే, నేను రానని కొడుతున్నా. ఇంకో 3 మనుషులు ఉన్నారు, ఇదిగో నిలుచున్నారమ్మా, నిల్చొని రమ్మంటున్నారమ్మా నన్ను మరగారు వస్తున్నారు, దాని గారు వస్తున్నారు అని అనగానే అప్పుడు మీ తాతయ్య లేచి ఆ దీపం ముట్టించి, ఏరమ్మా ఏరే అని ఆయన ఎత్తుకొని సంకన వేసుకొని, అటు ఇటు చూడండి నాన్న, వాళ్ళు చూస్తున్నారు రమ్మంటున్నారు, నీకు అల్లు ఇటు చూడను, నేను ఇటే చూస్తానని ఇట్ట భుజం మీద వేసుకొని ఇంకా అంటే నేను లేచి కూర్చొని నేను అవస్థ పడతాను కదా నేను. ఇక కూర్చొని అంటే ఏరమ్మని ఆయన అటు ఇటు తిప్పి ఇక పెందరాడు వేసి ఇక నేను ఎత్తుకుని అడుగుకుంటే మీ తాత ఊడి తల్లి పెందరాడి పాలు తీసి కాపీ చేస్తే మామూలు అడుగుదామని అంటే పిల్ల నూరు తెరవటలే. ఇక అయిపోయింది పిల్లపై ఇట్లా నూరు తెరవటలే. ఏందమ్మా నూరు తెరవంటే, తెరవనట్లేదమ్మా, నూరు తెరవనట్లేదు, నేనేం చేశానమ్మా అన్న. నేను చెల్లినే వాళ్ళకి కాపీ పోయి నాకు తాగనీయటలేదు, నూరు పట్టట్లేదు, నూరు తెరవటలేదు. ఏం చేశాను, ఇగో మామయ్య పుట్టించిన గుడ్డలు సొక్క డాయలు పట్టీలు పెట్టి నేను ఊరా పోయి మిషన్ చేయించుకుంటే ఊగనే పోద్దామా జ్వరం నాకు తీసుకుపోనానా, నన్ను ఊరా పోదాం నానంటే పొద్దున్నే పోతే ఎవడు ఉంటాడే, 9 10 వస్తారు కదా అవగానికి. 7 పోయింది నాన్న మా తాతయ్య. 7 పోతే ఇక డాక్టర్ రాకముందు తీసుకొని పోయిండుగా. పోయేటానికే అడుగుట్లు పెట్టుకుని అందరు ఇక వస్తాడు డాక్టర్, ఇక వస్తాడు అన్నారు. అంటే తుండు కూడా తీసి ఇట్లా బల్ల మీద బండబెట్టి ఇంకా పక్కన కూర్చున్నట్ట. ఇక పిల్ల 7 అయిపోయి 8 అవుతుంది. అయ్యేటప్పటికే ఇక పిల్ల ఇట్లా బండ పెట్టుకొని ఇట్లా కూర్చుంటుగా బల్ల మీద తుండు గుడ్డేసి అయిపోతుంది, డొల్లి కింద పడి చచ్చిపోతుంది. ఇక డొల్లుతుందట.
ఏంది అమ్మ దొరుకుతున్నావు అంటే అన్న నన్ను ఎత్తుకో మంచిగా మాట్లాడింది దా అప్పుడు నూరు రాని పిల్ల సత్యమ్మ ఎత్తుకోనానా నన్ను దాదావా నాకు భయం అవుతుంది ఎత్తుకోనానా అన్నారు. ఏందమ్మా ఏముందమ్మా అని 2 చేతులు పెట్టుకొని ఇట్టేసుకుంటే బొగ్గల మీదకి నీళ్ళు మందం ఉంది ఆ పిల్ల ఇట్ట బొగ్గల మీదకి నీళ్ళు వచ్చి వీడికి వచ్చినాయి అంట. ఏందమ్మా ఏడుతున్నావు ఏందంటే ఏమి లేదు నాన్న ఎత్తుకో అని తండ్రి కళ్ళు ఇట్ట చూసిందంట. అయిపోయి పెళ్ళి అయిపోతే ఆడి నుంచి భుజం మీద వేసుకొని ఆడది వేసుకుంటూ వచ్చినట్టే పదారమ్మడి నడకలుగా అప్పుడే ఆటోలా ఏమన్నా నడికేనా వేసుకొని వచ్చి ఈడ పెట్టుకొని ఆ పిల్లని పొద్దు ఇందాక పెట్టుకొని పిల్లని ఏడ్చుకుంటూ కూర్చుంటే సంతకాడ అప్పుడు మన డబ్బులు మరి పారేసిన వాళ్ళకన్నా సార్ ఇంత పోయించారుగా మనోళ్ళు గారు రారుగా రాముల తాతను మంగళూరుకి జగ్గయ్యకి ముగ్గురికి 3 రూపాయలు ఇచ్చి 3 ప్యాకెట్ సార్ తెచ్చిపోతే ఆ పిల్లని పారేసి వస్తే ఈ అచ్చయ్య గారు తల్లి తండ్రి పిల్లగాడికి అన్నం వండుకొచ్చి